సిఎస్సి ఎక్కడ చూసినా ఏం చూసినా వీళ్ళు ఒకటే ఒక స్టూడెంట్ సార్ సిఎస్సి బ్రాంచ్ జాయిన్ అవ్వాలంటే కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అండ్ సిఎస్సి ఏ స్పెషలైజేషన్ తీసుకోవాలి అసలు ఇవన్నీ సిఎస్సి ఇస్ ద బూమ్ ఇప్పుడున్న ట్రెండింగ్ టాపిక్స్లో. సో అసలు ఎవరు తీసుకోవాలి సిఎస్సి తీసుకుంటే ఇందులో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏమేమి ఛాలెంజెస్ ఉంటాయి, ఫ్యూచర్ స్కోప్ ఎలా ఉంటుంది అండ్ ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ ద సిఎస్సి చెప్పండి సార్ అని చెప్పి చాలామంది అడిగారు. సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూ ఆల్. ఈరోజు మనం చూడబోయేది సిఎస్సి బ్రాంచ్ గురించి ఫ్రమ్ జీరో నుంచి ఇక్కడ చూడండి, ఫ్రమ్ ద బేసిక్స్ టు మనం ఎలా ఛాలెంజెస్ ఏంటి, మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి, ప్రతిదీ నేను గైడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో దట్స్ అబౌట్ యువర్ సిఎస్సి. నౌ యూ కెన్ సీ హియర్, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైనా ఫర్దర్ బ్రాంచెస్ గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టేసి ఆ వీడియో కూడా చేసేద్దాం. అండ్ ఇంకొకటి, ఇంకా ఏదైనా ఫర్దర్గా క్వీరీస్ ఉన్నా మీకు బ్రాంచెస్ రిలేటెడ్ కానీ అడ్మిషన్ రిలేటెడ్ కానీ ఏ క్వీరీస్ ఉన్నా యూ కెన్ రీచ్ అవుట్ మీ హలో మాస్టరు అని ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది. సో అక్కడ మీరు డిఎం చేయండి నాకు, రైట్? చలో, సో సిఎస్సి అసలు అంటే ఏంటో చూద్దాం. సో వాట్ యాక్చువల్లీ ద సిఎస్సి మీన్స్ వాట్? సిఎస్సి అంటే ఏంటి? ఇట్స్ అ స్టడీ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ కంప్యూటేషనల్ సిస్టమ్స్ అండ్ విచ్ ఇంక్లూడ్స్ వాట్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఆస్పెక్ట్స్ అండ్ ఫోకస్ ఆన్ ఆల్గారిథమ్ అండ్ సిస్టమ్ డిజైన్. అండ్ సిఎస్సి ఎక్స్ప్లోర్ ద వాట్ ప్రోగ్రామింగ్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నీకు, ఆల్గారిథమ్ అంటే ఏంటో చెప్తా. సో ఫర్ సపోజ్ నువ్వు ఏదైనా కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ చూసావనుకో, ఫర్ సపోజ్ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్లో కానీ, రైట్? చేసినప్పుడు దాన్ని ఒక లైక్ చేసావు, నీకు నచ్చింది ఆ కుకింగ్ వీడియో, దాన్ని లైక్ చేయడమో లేకపోతే దాన్ని నువ్వు ఎండ్ వరకు చూసిన తర్వాత నెక్స్ట్ వీడియో వచ్చేది ఏదో వస్తుంది తెలుసా? అది కూడా కుకింగ్ రిలేటెడ్ వీడియోనే వస్తుంది. నువ్వేవైతే లైక్ చేసావో దానికి రిలేటెడ్గానే వస్తుంది. అలా సిఎస్సి ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో అలా ఆల్గారిథమ్ని బిల్డ్ చేసి పెట్టాడు ఆ యూట్యూబ్లో ఆర్ ఈదర్ ఇన్స్టాగ్రామ్లో. దట్ ఈజ్ వాట్ మీ రోల్ అదే అనమాట. ఏదైనా మీరు యాప్ డిజైన్ చేయమని ఇచ్చిన తర్వాత ఆల్గారిథమ్ మీరు ఎలా అంటే, ఇప్పుడు ఒకడు యూట్యూబ్ ఓపెన్ చేశాడు అనుకోండి, వాని ఇలా షార్ట్స్ చూస్తూ ఇలా వాడిని టైం వేస్ట్ చేయించగలగాలి. దట్ ఈస్ నీ పని అదే. ఆ విధంగా నువ్వు యాప్ని ఎగ్జిక్యూట్ చేయగలగాలి, డిజైన్ చేయగలగాలి, ఆల్గారిథం రాయగలగాలి. దట్ ఈస్ వాట్ కంప్లీట్లీ డీల్స్ అబౌట్ ద సిఎస్సి యాక్చువల్లీ. ఓకే, సో చిన్న గ్లిమ్స్ చెప్పాను, ఇంకా ఉన్న ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే మనం. సో ఐ హోప్ మీకు సిఎస్సి అంటే ఏంటో అర్థమైంది, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, రైట్? నెక్స్ట్ పాయింట్లోకి వెళ్తే కెరియర్ ఆపర్చునిటీస్ అండ్ ప్రైవేట్ సెక్టర్స్ ఎలా ఉంటాయి. యాక్చువల్లీ కెరియర్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇందులో డిఫరెంట్ ఉంటాయి అనమాట. సాఫ్ట్వేర్ డెవలపర్స్ అని, డేటా సైంటిస్ట్ అని, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ అని, క్లౌడ్ ఇంజనీర్స్ అని, ఇవి డిఫరెంట్ ఉంటాయి. ఇన్ ద ప్రైవేట్ సెక్టార్లో చాలా మంచి అండ్ హ్యూజ్ డిమాండ్ ఉన్న థింగ్ అనమాట. సో సాలరీస్ రేంజ్ చూడండి ఇక్కడ 3 LPA to 30+ LPA ఇన్ ఇండియా. టాప్ కంపెనీస్ లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్, జెమినీ, అమెజాన్, ఇవన్నీ. సో ఇది యాక్చువల్లీ ఇంకా ఎక్కువ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో దట్ ఈస్ హౌ ద ట్రెండింగ్ అనమాట ఇది. అందుకే వీళ్ళు అందరూ సిఎస్సి తీసుకుందాం అని చెప్పే రీజన్స్ ఇవే, రైట్? నెక్స్ట్ వన్, కెరియర్ ఆపర్చునిటీస్ ఇన్ గవర్నమెంట్ సెక్టార్లోకి వస్తే సైంటిస్ట్ రోల్స్ ఉంటాయి అనమాట. సో ఇస్రో, డిఆర్డిఓ, బార్క్. అండ్ ఇంజనీర్స్లో అయితే ఎన్ఐసి అండ్ సిడిఎస్సి అండ్ బిఈఎల్, ఈసీఎల్ అండ్ పిఎస్యూ జాబ్స్ ఉంటాయి. ఇవి చాలా రిపీటెడ్ అనమాట. అంటే గేట్ ఎగ్జామ్ అని ఉంటుంది. సో ఆ గేట్ ఎగ్జామ్ ద్వారా వీటన్నిటికీ మీరు ఎలిజిబుల్ అనమాట. యూ కెన్ సీ హియర్ ఐఓసిఎల్, బిహెచ్ఈఎల్, ఓఎన్జీసీ వయా గేట్ అనమాట. సాలరీస్ ఎంతవరకు ఉంటుంది? 4 LPA to 15 LPA విత్ బెనిఫిట్స్, జాబ్ సెక్యూరిటీ, పెన్షన్, హౌసింగ్, మెడికల్ అన్నీ ఉంటాయి అనమాట. గవర్నమెంట్ జాబ్ అంటే మీకు తెలిసిందే, బట్ ఇవి డిఫరెంట్ సెక్టార్స్ మీరు సిఎస్సి తీసుకుంటే మీకు దొరికేవి. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద ఫ్యూచర్ ఆఫ్ సిఎస్సి. ఎలా ఉంటుంది ఫ్యూచర్? దీన్ని ప్రిడిక్షన్ నేను చెప్పేది నాకు తెలిసిన డేటాని అనలైజ్ చేసుకొని చెప్తున్నాను. డెఫినెట్గా రైజింగ్ డిమాండ్ ఐటీ అండ్ టెక్ సెక్టార్లో డెఫినెట్గా ఏఐ అండ్ ఎక్కడ చూసినా మనకి ఏఐలు, మిషన్ లెర్నింగ్లు, డేటా, సైబర్ సెక్యూరిటీ, ఇవన్నీ వీటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం రీసెంట్గా ఒక 5 to 10 yearsలో. సో దట్ ఈస్ ద రైజ్. ఈ బ్రాంచ్ యొక్క భూమ్ అని పెరగడానికి రీజన్ అదే. అండ్ ఎమర్జింగ్ ఫీల్డ్ ఏఐఎంఎల్, బ్లాక్ చైన్, ఐఓటీ, అదే కదా చెప్పింది. గ్లోబల్ ఆపర్చునిటీస్, రిమోట్ అండ్ ఫ్రీలాన్సింగ్. ఎస్, మీరు ఓన్లీ ఇండియా మాత్రమే కాదు, మనం అదర్ కంట్రీస్, అదర్ ఏదైతే స్టేట్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట, రైట్? సిఎస్సి డ్రైవ్స్ ఇన్నోవేటివ్ అక్రాస్ ఆల్ ఇండస్ట్రీస్ ఫ్రమ్ ద హెల్త్ కేర్ టు ఫినాన్స్. ఈచ్ అండ్ ఎవ్రీ ఇండస్ట్రీస్లో ఇప్పుడు ఏఐ, మిషన్ లెర్నింగ్, ఐఓటీ బేస్డ్ అన్ని అప్లికేషన్ ఓరియంటెడ్ థింగ్ వచ్చేసాయి అనమాట, రైట్? నెక్స్ట్ వన్, కీ సబ్జెక్ట్స్ ఇన్ సిఎస్సి. ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి సిఎస్సిలో అంటే, యూ కెన్ సీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి ఫ్రమ్ ద బేసిక్స్ అనమాట. సి++, పైథాన్, జావా. అండ్ డేటా స్ట్రక్చర్ ఉంటుంది, ఎఫిషియెంట్ డేటా హ్యాండ్లింగ్, ఎలా నువ్వు డేటాని హ్యాండ్లింగ్ చేస్తావు, స్టోర్ చేస్తావు, రీస్టోర్, ఇవన్నీ డేటా గురించి మాట్లాడుతుంది. కంప్యూటర్ నెట్వర్క్స్, సిస్టమ్ కమ్యూనికేషన్స్ అండ్ వాటి ఏఐఎంఎల్, ఇంటెలిజెంట్ సిస్టమ్స్ అనమాట. అండ్ మ్యాథమెటిక్స్, డిస్క్రీట్ మ్యాథమెటిక్స్, ప్రాబబిలిటీ, లీనియర్ ఆల్జిబ్రా. ఇవి నీకు మనకు మీ ఇంటర్మీడియట్లో నేర్చుకున్నారు కదా, అవి కూడా అక్కడ ఉంటాయి, బట్ దానికి నెక్స్ట్ వర్షన్ ఉంటాయి అనమాట. దీస్ ఆర్ ద సబ్జెక్ట్స్. ఇవి నాకు ఇనఫ్ అనుకుంటే, అంటే నీకు పైథాన్ లాంగ్వేజెస్ కోడింగ్ నేను చేయగలను అనుకుంటే డెఫినెట్గా సిఎస్సి నీకు ఇంట్రెస్టెడ్గా ఉంది అనుకుంటే. అండ్ ఇంకొకటి, నేను ఏదైనా ఒక ప్రాబ్లం ఇచ్చాను అనుకో, ఆ ప్రాబ్లమ్ని ఒకటే వేలో సొల్యూషన్ కాకుండా మల్టిపుల్ వేస్లో దానికి ఆలోచించి సాల్వ్ చేయగలిగే కేపబిలిటీ నీ దగ్గర ఉంటే డెఫినెట్లీ సిఎస్సి ప్రోగ్రామింగ్
రిలేటెడ్. ప్రోగ్రామింగ్ ఇట్స్ నాట్ అబౌట్ దట్ వాట్ అదంతా కాదు, చార్టింగ్ కోడ్స్ వాటిని కాదు. ప్రోగ్రామింగ్ ఇట్స్ కంప్లీట్లీ రిలేటెడ్ టు లాజికల్ థింకింగ్. మీరు ఎలా దాన్ని థింక్ చేస్తున్నారు, ఎలా దాన్ని రాస్తున్నారు, దాన్ని బట్టే మీకు ప్రోగ్రామింగ్ డెవలప్ అవుతుందన్నమాట. దట్స్ వై ఐమ్ టెల్లింగ్, మీ దగ్గర ఆ థింకింగ్ ఎబిలిటీ, లాజికల్ ఎబిలిటీ ఉంటే డెఫినెట్గా మీరు లుక్ చేయాల్సిన బ్రాంచ్ ఇది, రైట్? డన్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అడ్వాంటేజెస్ ఆఫ్ చూసింగ్ సిఎస్సి. డెఫినెట్గా ఫస్ట్ వచ్చేసరికి హై జాబ్ డిమాండ్ ఏదైతే ఉందో, డెఫినెట్గా వెరీ వెరీ హై డిమాండ్ ఉంది. వర్సటైల్ రోల్స్ ఏవైతే ఉన్నాయో, చాలా రోల్స్ ఉన్నాయి. సాఫ్ట్వేర్ డెవలపర్, బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్ ఇవన్నీ చాలా ఉంటాయి. సో డిఫరెంట్ వెరైటీ వర్సటాలిటీ ఆఫ్ రోల్స్ అయితే మీకు దొరికేస్తుంది. ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్స్ అంటే మీరు మీ ఓన్గా మీరు కొన్ని స్టార్టప్స్ కానీ ఎంటర్ప్రీనియర్స్ లైక్ ఒక బ్యాక్ లైక్ కైండ్ ఆఫ్ ఇప్పుడు జిప్టోల్ ఇవన్నీ ఎలా వచ్చాయి, బేస్డ్ ఆన్ దట్ ఐడియా, జస్ట్ అంతే. మీ దగ్గర అలాంటి ఐడియాస్ ఉంటే మీరు ఇన్నోవేషన్స్ కానీ స్టార్టప్స్ కానీ స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ గ్లోబల్ యాక్సెస్, రిమోట్ జాబ్స్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, అండ్ మీరు ఎక్కడ ఆఫీస్కి వెళ్ళాల్సి, అలాంటి ఆపర్చునిటీస్ చాలా దొరుకుతాయి. ఈ ఆపర్చునిటీస్ మళ్ళీ మీకు సివిల్ అండ్ మెకానికల్, ఎలక్ట్రికల్ వీటిలో దొరకదు. డెఫినెట్గా మీరు ఫీల్డ్లో వెళ్ళి పని చేయాలి. ఇంట్లో కూర్చొని పని చేస్తా అంటే కుదరని పని, రైట్? చలో, ఇది నాకు నేను చెప్పే అడ్వాంటేజెస్ అనమాట. సో అడ్వాంటేజెస్ ఆఫ్ చూసింగ్ సిఎస్సి. అడ్వాంటేజెస్ మాట్లాడుతున్నామంటే డిస్అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి ప్రతిదానికి. సో చలో డిస్అడ్వాంటేజెస్కి వెళ్తే డెఫినెట్లీ హై కాంపిటీషన్. సార్ ఇమాజిన్ ద సిచ్యువేషన్, ఇప్పుడు మీ దగ్గర చుట్టుపక్కల అడగండి, మీరు ఏ బ్రాంచ్ అని అడిగితే 10 మందిని అడిగితే 10 మందిలో 9 మంది చెప్పే మాట ఏంటంటే సిఎస్సి. ఆ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఉంది, రైట్? సో తీసుకున్నంత మాత్రాన సరిపోదు, మీ స్కిల్స్ని మీద డిపెండ్ అయి ఉంటుంది మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో. సో యూ కెన్ సీ హై కాంపిటీషన్, స్ట్రెస్ లెవెల్స్ డెఫినెట్గా హై కాంపిటీషన్ ఉంటుంది. నేను చెప్పాను కదా, సో ఒక ప్రోగ్రామింగ్ వచ్చింది, దాన్ని రీప్లేస్ చేసి ఇంకొక ఇన్నోవేషన్ ఐడియా వచ్చింది, ఆ ప్రోగ్రామింగ్ గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు మీరు అప్గ్రేడ్ చేస్తూ ఉండాలి, అప్ స్కిల్ చేస్తూ ఉండాలి, అప్పుడే మీరు ఈ మార్కెట్లో ఉండగలరు. లేదు అంటే కష్టం సార్, ఫైర్ అవుతారు ఇమీడియట్గా, లైక్ లే ఆఫ్లు అయిపోతాయి. ఇదే ఐటీ సెక్టార్ యొక్క మెయిన్ డ్రాబ్యాక్ అదే అనమాట. సో ఏదైనా మంచి, ఇప్పుడు ఏఐ ఉంది, ఏఐ చేయాల్సిన పని, అంతకుముందు చేయాల్సిన పని, సపోజ్ ఒక 10 మెంబర్స్ ఎంప్లాయ్ చేయాల్సిన పని ఇప్పుడు ఏఐ చేయగలుగుతుంది అనుకో, ఆ 10 మెంబర్స్ అయిపోతారు. అలాగే ఉంటే ఆ స్కిల్ని అప్ స్కిల్ చేసుకొని ఏఐ కూడా మనల్ని రీప్లేస్ చేయకుండా ఉంటే మీరు డెఫినెట్గా ఇది వర్త్ బ్రాంచ్ అనుకోండి, రైట్? అండ్ లాంగ్ స్క్రీన్ హవర్, ఇది కూడా వన్ ఆఫ్ ద, డెఫినెట్లీ మీరు కంప్యూటర్స్ ముందు, సిస్టమ్ ముందే కూర్చోవాలి, ఎక్కడ కదలాల్సిన పని లేదు, ఫిజికల్ యాక్టివిటీస్ ఉండవు, ఆ హెల్త్ మ్యాటర్స్ కూడా అవుతుంది అనమాట, రైట్? సమ్ రోల్స్ కెన్ బికమ్ యాజ్ మోనోటోనియస్ అండ్ రిక్వైర్స్ క్రియేటివిటీ టు స్టే ఎంగేజ్. దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ కానీ అప్ స్కిల్ కానీ చేయకపోతే ఈ ఫీల్డ్లో ఉండడం, ఈ మార్కెట్లో ఉండడం చాలా 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 కష్టం అవుతుంది, రైట్? అండ్ హ్యూజ్ కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకు అంటే చెప్పాను కదా, ఇప్పుడు 10 మంది మీ ఫ్రెండ్స్ని అడుగు ఏ బ్రాంచ్ తీసుకుంటున్నావు నువ్వు అంటే, ఫస్ట్ వాడు సిఎస్సి అంటాడు, రాకపోతే అప్పుడు వేరే బ్రాంచ్ ఆలోచిస్తా అంటాడు. ఆ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఉందన్నమాట. సో దీస్ ఆర్ ద ఫ్యూ అడ్వాంటేజెస్, ఫ్యూ కాదు. సో మీరు ఓకే అనుకుంటే ఇవి మాకు ఓకే సార్, ఈ పెద్ద ప్రాబ్లం ఏం కాదు మాకు అనుకంటే, డెఫినెట్గా మీరు సిఎస్సి బ్రాంచ్ చూసుకోవాల్సిందే. వై షుడ్ యూ చూస్ సిఎస్సి? ఇది కూడా అంతే. ఇక నేను చెప్పాను కదా, ఇఫ్ యూ ఎంజాయ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ లాజికల్ థింకింగ్, సిఎస్సి ఈజ్ ఫర్ యూ. డెఫినెట్గా అది మీకోసమే. కోడింగ్ ఈజ్ నాట్ అబౌట్ దట్, రాయడం అదంతా కాదండి, బట్టిఫై కాదండి, లాజికల్ థింకింగ్ అనమాట, రైట్? జస్ట్ ఇట్స్ ప్యూర్ లాజికల్ థింకింగ్, రైట్? ఫ్యాషన్ ఫర్ ద టెక్ అండ్ డ్రైవ్ ఇన్నోవేటివ్ ఐడియాస్ని నేను ఎప్పటికప్పుడు ఛాలెంజెస్గా తీసుకొని నేర్చుకుంటాను కూడా, డెఫినెట్గా ఇది మీకోసమే. అండ్ హై గ్రోత్ కెరియర్ కావాలి అన్న కూడా ఇది మీకోసమే. అండ్ బిల్డ్ సాఫ్ట్వేర్, ఏదైనా మంచి క్రియేటివ్ యాప్స్ క్రియేట్ చేయడం నాకు ఇంట్రెస్ట్, లేదా వేరే థింగ్స్ క్రియేట్ చేయడం నాకు ఇంట్రెస్ట్ వీటిలో అనుకుంటే డెఫినెట్గా ఇది కూడా మీకోసమే. అండ్ టాప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, లాంచ్ ఏ స్టార్ట్అప్, అలాంటి ప్లాన్స్ ఏదైనా ఉద్దేశం ఉన్నా కూడా సిఎస్సి ఈజ్ ఫర్ యూ అనమాట. ఓకే, చూస్ చేసుకోండి. ఐ హోప్ మీకు పిక్చర్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సిఎస్సి ఇప్పుడు డిసైడ్ అయిపోండి వెదర్ నేను సిఎస్సి తీసుకోవాలా లేదా. ఓకే, ఇలాగే ఏదో బ్రాంచ్ గురించి తెలుసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో పెట్టేసి చేసేద్దాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.